దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రామ మందిర నిర్మాణం యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయమని విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశం యావత్తు పండుగ చేసుకుంటున్న ఈ రోజు శుభకరం. సుదినంగా ఆయన అభివర్ణించారు. హిందూ దేవాలయాలను విదేశీయులు ఆక్రమించుకుని కూలగొట్టడం బాధాకరమని, అటువంటి పరిస్థితులను ఉద్దేశించి బయటపడి మళ్లీ హిందూ దేవాలయాలు నిర్మించుకోవడం ఆనందదాయకమని, మోడీ ప్రభుత్వ హయాంలో రామ మందిర నిర్మాణం యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. భరత భూమిలో పుట్టిన శ్రీరాముడు అయోధ్యలో మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాముడు ధర్మానికి నిదర్శనం, లోకానికి ఆదర్శంగా నిలిచిన మహానుభావుడని, అంతటి మహానుభావుడి విగ్రహాన్ని మళ్లీ అయోధ్యలో ప్రతిష్ఠ చేయడం మహా అద్భుత ఘట్టంగా ఆయన అభివర్ణించారు. నేటి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి భారతీయుడు నరేంద్ర మోడీకి రుణపడి ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్య రాముడు పుట్టిన, శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లింలు మసీదులు నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది. ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ, ప్రపంచమంతటికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామ్మవారిని ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విషయం. ఇది మన భారత భూమి. మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియూ నది ఒడ్డున కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడులాగా, ఒక ఆది శంకరాచార్యులాగా ఉద్భవించిన నరేంద్ర మోడీ ఈరోజు ప్రతిష్టాపన చేసి యావత్ ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేయడం చాలా ఆనందకరము. శ్రీరామచంద్రుడు అంటే దాంపత్యానికి నిదర్శనం, శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి నిదర్శనం, శ్రీరామచంద్రుడు అంటే కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని కలిగించే ఒక స్వరూపము. సాక్షాత్తు పరమాత్మయే శ్రీరామచంద్రుడిగా అవతరించి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా జీవించే జీవన విధానము సాక్షాత్తు పరమాత్మయే శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా మనకు చూపించాడు. అలాంటి శ్రీరామచంద్రుడు మళ్ళా వెలుగొందాడు. ఈ భారతదేశం ఇంకా గొప్ప స్థాయికి, ఇంకా గొప్ప విలువున్న గొప్ప స్థాయికి ఇంకా ఎదగాలని సాక్షాత్తు రామచంద్రుని ప్రార్థిస్తూ నరేంద్ర మోడీకి మరీ ఈ భారతదేశం ప్రజల చొప్పున కృతజ్ఞత చెబుతూ ఈ భారతదేశానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూపించినందుకు జీవితాంతము ఈ భారతదేశం నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తూ భగవంతుని కోరుతూ ముగిస్తున్నారు. నేటి పాలకులు రాముని ఎలా ఆదర్శంగా తీసుకోవాలంటారు పరిపాలన విషయంలో? ఇప్పుడు రామచంద్రుడు ప్రతిష్ఠ ఉన్నాడు కాబట్టి యావత్ భారతదేశానికి ప్రెసిడెంట్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏ రకమైన అన్ని పదవులకి ఆదర్శం ఆయన అయ్యా ఉండాలని
ఈ రోజు నుంచి ధర్మంగా పరిపాలించాలి ఈ దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రతి పాలకుడిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆదర్శ జీవితానికి ప్రతీక శ్రీరామచంద్రమూర్తి జీవితం. రామాయణానికి మించిన గ్రంథమే లేదు. అలాంటి శ్రీరామచంద్రుడిని ప్రాణప్రతిష్ఠ 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో ఈరోజు జరగడం మన దేశంలో కాదు విదేశాల్లో ఉన్న కూడా మన భారతీయులందరూ పులకించిపోయే సంఘటన. అలాంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు మనందరం ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా రాముడు తండ్రి మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెరవకుండా ఆ రోజు అడవులకి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఇచ్చిన మాట తప్పకుండా తండ్రి మాటను నెరవేర్చిన ఒక గొప్ప ఆదర్శమూర్తి. అలాంటి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడం అంటే ఒక పండగ, హిందువులందరికీ ఒక పండగ. అలాంటి పండగ ఈరోజు జరుగుతూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు విశాఖపట్నంలో ఈ అంబికాబాగ్లో ఉన్న సీతారామాలయంలో చాలా సంతోషంగా రాముల వారికి పూజలు విశాఖపట్నం ప్రజలందరూ జరుపుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా రాముడు ప్రజలకి రామరాజ్యం అంటే ఇప్పటి వరకు ఎన్నో యుగాలు మారాయి, కానీ రామరాజ్యం అనేది ఒక ఆదర్శవంతమైన పాలనకి నిదర్శనం. అలాంటి పాలన అందించిన శ్రీరామచంద్రమూర్తి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. అలాంటి శ్రీరాముడి పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న అందిస్తూ ఉన్నారు. మరింత శక్తినిచ్చి ఇలాంటి పాలన మరో 30 ఏళ్ళు కొనసాగేట్టుగా ఆశీర్వదించాలని ఆ రాముడు సీతా లక్ష్మణులను కోరుకుంటూ రాముడి సేవలో భక్తులందరూ కూడా తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. దాదాపుగా 5.5 శతాబ్దాల వ్యవధి తర్వాత దాదాపుగా 10 తరాల హిందువుల మనోవేదన తర్వాత ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి, ప్రపంచంలోని హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ శ్రీరాముడి జన్మస్థలంలో అయోధ్య జన్మభూమి వద్ద శ్రీరామ మందిర నిర్మాణం జరిగి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యలో జరుగుతోంది. ఇది యావత్ ప్రపంచం, అందులో ఖచ్చితంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ తమ జీవిత కాలంలో చూసినటువంటి, చేసుకుంటున్నటువంటి అతిపెద్ద పండుగ. ఇది కోర్టుల్లో దశాబ్దాల కాలం నాడు ఈ సమస్య నలిగి గత ప్రభుత్వాల సహకారం లేమి కారణంగా కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు చేసేటువంటి తప్పుడు రాజకీయ ఆలోచనల కారణంగా సమస్యలు సృష్టించి దీన్ని సాధ్యతరం కాకుండా స్వతంత్ర భారతదేశంలో అడ్డుకోవటం జరిగింది. ఇది ఇప్పుడు గతం. 2019 నవంబర్లో గౌరవ సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా శ్రీ రామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్టు ఏర్పాటు జరిగి రామ మందిర నిర్మాణాన్ని చేపట్టగా ఈరోజు ఆ ప్రక్రియ దాదాపు పూర్తయి శ్రీరాముడి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరుగుతోంది. కోవిడ్ సమయంలో కూడా 2020 మార్చి నుంచి కోవిడ్ వలన అనేక నెలల పాటు అన్ని కార్యక్రమాలు స్తంభించిన కార్మికులు, ఆలయ నిర్మాణంలో ఉన్నవారందరూ కూడా రామ భక్తితో తమ కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి ఒకంత పూర్తి చేయటం, మొదటి దశ పూర్తి చేసి ఈరోజు ఆలయ ప్రతిష్ఠ జరగటం, విగ్రహ ప్రతిష్ఠ జరగటం నిజంగా హిందువులకి ఒక గొప్ప మరపురాని పవిత్రమైనటువంటి రోజు. సో అటువంటి అయోధ్యకు వెళ్ళి ఈరోజు కార్యక్రమంలో కొద్దిమందికి పాల్గొనే అవకాశం ఉన్నది. కేంద్ర మంత్రులు కూడా, ఎంపీలందరం కూడా ఇక్కడ స్థానికంగా ఎవరి నియోజకవర్గాల్లో వారుండి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది.
అనేక మంది పెద్దలు ధర్మగురువులు కూడా ఇక్కడ రామాలయానికి, అంబికాబాగ్లో రామాలయానికి విశాఖపట్నంలో విచ్చేస్తున్నారు. ఒక పండుగ వాతావరణం, ఒక పవిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. కానీ ఈ అద్భుత అయోధ్య నగరాన్ని వీక్షించడానికి, రామ మందిర నిర్మాణాన్ని వెళ్ళి చూడటానికి, ఆ భగవంతుడి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లని మనందరి కోసం కేంద్ర ప్రభుత్వం చేయనుంది. ఈ సమాచారాన్ని మన భక్తులందరికీ ఈరోజు తెలియచేయాలని మీడియా వారిని ప్రార్థిస్తున్నాను. ఈ నెల జనవరి 31 నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి 9 ప్రత్యేక రైళ్లని ఈ నెల 31 నుంచి మొదలుపెట్టి 9 ప్రత్యేక రైళ్లని నడపడం జరుగుతుంది. ఈ రైళ్లలో అయోధ్యకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చేలా రిటర్న్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సో ప్రతి ట్రైన్లో కూడా సుమారు 1338 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. 20 స్లీపర్ కోచెస్ ఉంటాయి. ఈ వివరాలన్నీ మీకు రైల్వే శాఖ ద్వారా వెంటనే తెలియచేయటం జరుగుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరైతే ముందుగా మరి ఈ స్పెషల్ ట్రైన్స్తో తమ బుకింగ్ చేసుకుంటారో వారికి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశం జరుగుతుంది. సో అటువంటి భాగ్యవంతులు మిగతా వారందరూ కూడా క్రమేపీ రానున్న కొన్ని నెలల్లో అయోధ్యకి వెళ్ళి శ్రీరాముడి దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా హిందువులందరికీ, రామభక్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలని పెట్టి వెలిగించి భగవత్ నామస్మరణంతో ఇక్కడ ఒక దీపావళి పండుగలాగా దీన్ని జరుపుకోవాలని, ప్రజలందరికీ మంచి జరిగేలా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అందరినీ ప్రధానమంత్రి గారు కోరటం జరిగింది. ప్రజలందరూ ఈ దినాన్ని ఒక అద్భుత దినంగా, అద్భుత పవిత్ర దినంగా భావించి జరుపుకోవాలని, ఇది మన తీరని కళ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా తీరుతుందని తెలియజేస్తూ నమస్కారం. జై శ్రీరామ్. ఒక్కొక్క రైలు దాని గురించి